ఇప్పటికి 2 సార్లు అయింది. ఇప్పుడు 3వసారి వాళ్ళు కట్టబోతాన్లు. ఇంకోసారి ఏం చేసినా సెంటర్ జైలుకు పోయే సమయం వస్తుంది. ఇక ఎందుకు బల కొడతాను? మిమ్మల్ని ఏమంటాంది? తాగి బాగా దేశాల మీద తిరుగుతాలా? తాగుబోతులా అని జరుకులాలా? ఎందుకురా నీకు మిమ్మల్ని ఏమని అంటాందా? ఉగ్రం అంటే అది అందరికీ సాధించే తండ్రి అయినే. ఇంత అర్థం లేకుండా బతుకుతున్నారా మీ బతుకులు? బిడ్డ మిత్రులారా చూసిల్లు కదా. అమ్మ నీ పేరేం పేరు? ఈ సరోజనమ్మకున్న సోయి ఈ బీసీ జనాల్లో 100కు 60 మంది బీసీలు ఉన్నారు. మీకు సిగ్గు శరం నిజంగా తెచ్చుకోవాలి. సరోజనమ్మ ఇవాళ ఒక 60-70 సంవత్సరాల సరోజనమ్మ. అమ్మ నీ పాదాభి వందనాలు, సెల్యూట్ చేస్తూ ఉన్నా నీకు. నీకున్న సోయి బీసీలకు ఉంటే ఈ దేశంలో ఎప్పుడో బీసీ రాజ్యాధికారం వచ్చేదమ్మా. బీసీలారా సిగ్గు తెచ్చుకోండి, సోయి తెచ్చుకోండి. మీ అవకాశవాద రాజకీయాలు చేయడం వల్ల ఇవాళ ఎవరు పడితే వాళ్ళు జ్యోతిబా పూలే విగ్రహాన్ని కూలగొడుతూ ఉన్నారు. ఇప్పటికీ వరంగల్లో ఇది 3వసారి జ్యోతిబా పూలే విగ్రహాలను మాత్రమే పలగొడుతూ ఉన్నారు. ఈ అమ్మకున్న సోయి తెచ్చుకోవాలి మీరు. ఈ అమ్మ ఇంత చక్కగా మాట్లాడింది. ఆ తండ్రి అందరికీ సంబంధించిన తండ్రి, చదువు చెప్పిన తండ్రి, బువ్వ పెట్టిన తండ్రి, మనకు జ్ఞానాన్ని నేర్పిన తండ్రి అని చెప్తాను. అమ్మ ఏం చదువుకున్నావు నువ్వు? నేను చదువుకోలే బిడ్డ, నా మాటే చదువుడు. సమాజాన్ని చదివింది అమ్మ నిరక్షరాస్యురాలు, చదువుకొని అమ్మకే గింత జ్ఞానం ఉంటే మనం చదువుకున్న మనకెంత జ్ఞానం ఉండాలి? బీసీ మిత్రులారా, ప్రజలారా స్పందించండి. జై బీసీ.